సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పదా కరువు నేలపై కాటమరాయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా రాయలసీమలో ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. పవన్ కి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. చెలరో చెల్ అనే విధంగా సాగుతున్న పవన్ కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిత్తూరు ప్రజానికం మొత్తం పవన్ వెంట నడుస్తోంది. జనసేనాని రోడ్ షో మొత్తం జన సందోహంగా మారింది. ఎక్కడ చూసినా జనమే కనుచూపు మేర కనిపిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, కులం మతం ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ సైనికుల వలె కదిలి వస్తున్నారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా కార్యకర్తలు నేతలు అందరూ పవన్ వెంట నడుస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన పోరు కెరటం కోసం చిత్తూరు ప్రజలు నిరీక్షణ ఫలించింది. పవన్ కి సమస్యలను వివరిస్తున్నారు ప్రజలు. మేడలు మిద్దెలు మొత్తం నిండిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా జనం ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చారు. గమనం మలిచే మలుపులా పదా ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పదా రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. ప్రజలు ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలు కన్నీళ్లు చెప్పుకోనున్నారు కాటమరాయుడికి. మదనపల్లికి చేరుకున్న పవన్ కి బాణాసంచాలు కాల్చి స్వాగతం పలుకుతున్నారు. పౌరు కెరటం కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. అక్కడి నుండి పుంగనూరు పలమనేరు మీదుగా చిత్తూరు వరకు సాగుతుంది పవన్ రోడ్ షో. సాయంత్రం 6 గంటలకు చిత్తూరులో పవన్ బహిరంగ సభ ఉంటుంది. జనసేనాని వెంట నడిచేందుకు రోడ్డుకి ఇరువైపులా వేలాది మంది జనసేన కార్యకర్తలు యువకులు తరలివచ్చారు. అంతేకాదు పవన్ కి జేజేలు పలుకుతున్నారు జన సైనికులు. గమనం మలిచే మలుపులా పదా ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా. పవన్ రోడ్ షోలో పాల్గొనేందుకు యువకులు బైక్ల మీద సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. జనసేనానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మదనపల్లిలో. పవన్ వెంట కిలోమీటర్ల మేర యువకులు బైక్ ర్యాలీ కొనసాగుతోంది. పవన్ రోడ్ షో జరిగే ప్రాంతాలు మొత్తం జనసేన జెండాలతో రెపరెపలాడుతున్నాయి. పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు యువకులు. రోడ్ షో నిర్వహించే మార్గాలలో యువకులు కేరింతలు కొడుతున్నారు. దారి పొడవునా జనసేన జెండాలు పట్టుకుని యువకుల కేరింతలు కొడుతున్నారు. యువకులు మహిళలు అందరూ పవన్ అడుగులు వేస్తున్నారు. ఇక యువతలో అయితే కోలాహలం కనిపిస్తోంది. మార్పు కావాలంటే పవన్ రావాలని గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు. అందుకోసమే యువకులు మహిళలు కాటమరాయుడు వెంట నడుస్తున్నారు. జై పవన్ జై జై పవన్ అంటూ జనం నిరాజనాలు పలుకుతున్నారు. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?
పవన్ రోడ్ షో ఆద్యంతం పూలవానతో సాగనుంది. ఓపెన్ టాప్ పై ఉన్న పవన్ అందరికీ అభివాదం చెప్తున్నారు. చిద్విలాసంతో చిరునవ్వు చిందిస్తూ ముందుకు సాగుతున్నారు. కాబోయే సీఎం అంటూ యువత చేస్తున్న నినాదాలతో చిత్తూరు మొత్తం దద్దరిల్లుతోంది. జన ప్రవాహాన్ని చూసిన ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళలు కూడా పవనన్న అంటూ కేరింతలు కొడుతున్నారు. తమ బతుకులు మారాలన్నా, సమస్యలు తీరాలన్నా అది ఒక్క జనసేనాని వల్లనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? పవన్ చిత్తూరు పర్యటనలో సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. రాయలసీమ వెనుకబాటుకు గల కారణాలపై ప్రజలకు వివరించనున్నారు జనసేనాని. పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతారు. జన సైనికుడై పదా పదా పద 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 ఎరుపుల పద ఆగగలం భువనం అదిరి ఎరుపుల పద పద కోటి భక్తుల ఎరుపుల పద ఈ సమయం గమనం మలిచి ఎరుపుల పద. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జనసేనాని ప్రజా సమస్యలపై ఏకరువు పెడతారు. సాయంత్రం చిత్తూరులో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తారు పవన్ కళ్యాణ్. మలుపులా పదా ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా. మదనపల్లికి వచ్చిన పవన్ కి గ్రాండ్ వెల్కమ్ పలికారు జన సైనికులు. యువత బాణసంచాలు కాల్చగా మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు జనసేనానికి. రోడ్ షో సాగుతున్న ప్రాంతాలు మొత్తం ఆకాశం నుండి పూలవాన కురుస్తుందా అనే రీతిలో అభిమానులు కాటమరాయుడుపై పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. కొందరు యువకులైతే తమ అభిమాన నాయకుడిని చూసిన సంతోషంలో పెద్దగా కేకలు వేస్తున్నారు. రోడ్ షో మొత్తం కోలాహలంగా కనిపిస్తోంది. చిత్తూరు మొత్తం ఎక్కడ చూసినా జనసేన జెండాలే. రోడ్డుకు ఇరువైపులా జనసేన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. పవనన్న అని మహిళలు నినాదాలు చేస్తున్నారు. యువత అయితే సీఎం అంటూ కేరింతలు కొడుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేనంత జనం. మదనపల్లి నుంచి చిత్తూరు వరకు ఎటువైపు చూసినా జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు జనం. ఇక యువత అయితే బైక్స్ కు జనసేన జెండాలు కట్టుకొని పవన్ వెంట నడుస్తున్నారు. కిలోమీటర్ల మేర బైక్లు కనిపిస్తున్నాయి.
స్వచ్ఛందంగా తరలివచ్చిన జన సైనికులతో చిత్తూరు మొత్తం నిండిపోయింది. పద అంటూ సాగుతుంది పవన్ రోడ్ షో. ఎటువైపు చూసినా జన సందోహమే. సునామీని తలపిస్తోంది జన ప్రవాహం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న యువ కెరటాలతో చిత్తూరు మొత్తం నిండిపోయింది. జనసేన సత్తా ఏమిటో మరోసారి రుచి చూపించారు జనసేనాని. ఉప్పెనలా కదిలిన జన సైనికులను చూసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పడుతోంది. కడప, కర్నూలులో పవన్ కి వచ్చిన స్పందన చూసి కొందరు చోటామోటా నాయకులు ఇప్పటికే చాప చుట్టేసుకున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. రాయలసీమ జనగణం మొత్తం పవన్ వెంట నడిచేందుకు డిసైడ్ అయింది. ఈ విషయం ప్రత్యర్థులకు అర్థమైంది. పవన్ స్టామినా ఏంటో ఇప్పటికే రుచి చూపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పవన్తో తమ పయనం అంటున్నారు. ఈ విషయంలో నో డౌట్. అందుకు జనసేన పోరాట యాత్రకు వస్తున్న స్పందన నిదర్శనం. లక్షలాది మంది జనం పవన్ కి జేజేలు పలుకుతున్నారు. మార్పు రావాలి అంటే పవన్ రావాలి అని బలంగా కోరుతున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతం ఏదైనా సరే ప్రజల ప్రపంచం మాత్రం అంతకంతకు రెట్టింపవుతుంది. పవన్ కి మాటల్లో ఆదరణ రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇది చాలు. మార్పు అంటే ఏమిటో తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలో తమ సత్తా చూపిస్తామని చెబుతున్నారు. తమ బతుకులు మారాలి అంటే పవన్ రావాలి అని బలంగా కోరుతున్నారు. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కరువు నేలపై కాటుమరాయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా రాయలసీమలో ప్రజా పోరాట యాత్ర కొనసాగుతుంది. పవన్ కి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. చెలోరే చెల్ అనే విధంగా సాగుతున్న పవన్ కు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. చిత్తూరు ప్రజానికం మొత్తం పవన్ వెంట నడుస్తోంది. జనసేనాని రోడ్ షో మొత్తం జన సందోహంగా మారింది. ఎక్కడ చూసినా జనమే కనుచూపు మేరలో కనిపిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరూ జన సైనికుల వలె కదిలి వచ్చారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, నేతలు అందరూ పవన్ వెంట నడుస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన పోరు కెరటం కోసం చిత్తూరు ప్రజల నిరీక్షణ ఫలించింది. పవన్ కి సమస్యలను వివరిస్తున్నారు ప్రజలు. మేడలు, మిద్దెలు మొత్తం నిండిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా జనం ఇసుక వేస్తే రాలనంత మందిగా తరలివచ్చారు. జన సైనికుడై పద 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 ఎరుపుల పద ఆగగలం భువనం అదిరి కరుపుల పద పద కోటి భక్తుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచి కరుపుల. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ప్రజా సమస్యలే లక్ష్యంగా జనసేనాని ముందుకు వెళ్తున్నారు. జనసేనాని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మనం లైవ్ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా పవన్ రోడ్ షో గురించి డీటెయిల్స్ ఏంటి?
లక్ష్మీ రాయలసీమని రతనాల సీమ అనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో నెలకొన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా రాయలసీమ పర్యటన నేపథ్యంలో కర్నూలు, కడప పర్యటన ముగించుకొని ఇవాళ మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లికి చేరుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మదనపల్లికి చేరుకున్నప్పటి నుంచి కూడా జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. అయితే మదనపల్లి రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారింది. పవన్ సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పవన్ కళ్యాణ్ ఒక్కడే పరిష్కరించగలరని చెప్పి కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం అయినప్పటికీ సొంత జిల్లా అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలు మాత్రం ఏమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరోవైపు దాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షం కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరే మాకు దిక్కు అని చెప్తూ కూడా అటు రైతులు కానీ, విద్యార్థులు కానీ, సామాన్య ప్రజలు సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ తమ సమస్యలని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మదనపల్లి నుంచి కొద్దిసేపటి క్రితమే శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నుంచి కూడా పవన్ రోడ్ షో కొనసాగింది. అయితే మేరుగట్టువారిపల్లి మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, బెంగళూరు బస్ స్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్ స్టాండ్, నిమ్మనపల్లి సర్కిల్ మీదుగా కృష్ణదేవరాయ సర్కిల్ వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగింది. ఈ ఒక రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మదనపల్లిలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ కి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లికి టమాటా పంట పెట్టింది పేరని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా ఈ ఒక మదనపల్లి నుంచి కూడా టమాటా పంటని ఇతర రాష్ట్రాలకి తరలిస్తూ కూడా ఉంటారు రైతులు. అయితే ఈ మధ్య కాలంలో కూడా కరువు రావడంతో ఒక మదనపల్లి టమాటా రైతులకు పూర్తిగా నష్టం చేకూరింది. అయితే ఎన్నడూ లేని విధంగా కూడా టమాటాలు రోడ్ల పైన వదిలేసిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో కూడా రైతులు పూర్తిగా నష్టపోయి ఇక్కడ నుంచి కూడా వలస వెళ్ళిపోయి బెంగళూరు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళ సమస్యలంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు హంద్రీ నివాస్ జలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా పనులు అసంతృప్తిగా ఉన్నాయి. అయితే 4.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా హంద్రీ నివాస్ జలాలు తమకి ఇంకా పూర్తి స్థాయిలో కూడా అందలేదని చెప్పి కూడా రైతులు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మరో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ, గాజులమన్నం షుగర్ ఫ్యాక్టరీ కానీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ పూర్తిగా మూసేయడంతో చెరుకు రైతులు పూర్తిగా రోడ్డున పడిన పరిస్థితి ఉంది. మరోవైపు పాల డైరీని, చిత్తూరులో ఉన్నటువంటి పాల డైరీని మూసేయడంతో డైరీకి సంబంధించినటువంటి గోవులకు పెట్టినటువంటి రైతులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. హెరిటేజ్ ని తెరుచుకొని కావాలనే ఈ యొక్క బాలాజీ పాల డైరీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాలాజీ పాల డైరీని మూసివేశారు. హెరిటేజ్ కి బిజినెస్ తగ్గిపోతున్న నేపథ్యంలోనే ఇటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా రైతులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అవన్నింటినీ కూడా సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభలో పవన్ గలం విప్పనున్నారు. మరికొంత సేపట్లో కూడా పొంగునూరు చేరుకోనున్నారు. ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పవన్ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. రోడ్ షో మీదుగా కూడా పొంగునూరు చేరుకుంటది. పొంగునూరు నుంచి పొలంనేరు, అలాగే సాయంత్రం 6:30 ప్రాంతంలో కూడా చిత్తూరు చేరుకుంటుంది. చిత్తూరులో గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఒక బహిరంగ సభకి 2 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో కూడా పొంగునూరుకి చేరుకోనుంది పవన్ రోడ్ షో. అయితే ప్రతి చోట కూడా సిబ్బంది బ్రహ్మరథం పడుతున్నారు, మక్కలు తీసుకున్నారు, అది సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే సాధారణంగా జనసేన రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద.